అది 1988 ఈజిప్ట్లోని అబిడాస్ అనే ప్రాంతంలో అతిపెద్ద ఇసుక తుఫాను ముంచుకొచ్చింది. అయితే తుఫాను వచ్చి వెళ్లిపోయాక అక్కడుండే ప్రజలు ఇసుకలో ఒక చెక్కతో నిర్మించిన నిర్మాణం ఉన్నట్లు కనుగొన్నారు. అయితే అప్పుడు దాని వాళ్ళంతగా పట్టించుకోలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత ఆర్కియాలజికల్ టీం దీనిపైన రీసెర్చ్ చేస్తే తెలిసింది ఈ నిర్మాణానికి అలాగే అక్కడుండే పిరమిడ్లకి అవినాభావ సంబంధం ఉంది అని. ఎస్, ఎందుకంటే ఈ చెక్క నిర్మాణం నుంచి ప్రేరణ పొంది కట్టిందే గీజాలోని ఈ అతిపెద్ద పిరమిడ్. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పట్లో ఈజిప్షియన్లు ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఒక్కటే దారి, అక్కడుండే నీరు. ఎస్, నైలు నది. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఇతర దేశాలతో వ్యాపారం చెయ్యాలన్నా, అలాగే ఏదైనా నిర్మించడానికి పెద్ద పెద్ద రాళ్లను తీసుకెళ్లాలన్నా అక్కడుండే నైలు నదే దిక్కు. కాబట్టి నీటిలో వెళ్లడం అంటే ఏంటి? పడవ ద్వారా వెళ్లడం. కనుక అప్పట్లో ఈజిప్ట్ ప్రజలు అక్కడుండే నైలు నదికి ఇంకా పడవలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అక్కడ బయటపడ్డ పురాతన పెయింటింగ్స్ ఇంకా విగ్రహాలు ఇవి నిజాలను నిరూపిస్తాయి. ఈ నైలు నది ఏదైతే ఉందో అది అక్కడుండే ప్రజలకు ఒక హైవే అని చెప్పచ్చు. వేల టన్నుల వస్తువులు, వందలాది మంది సైనికులు అందరూ కూడా పడవల్లో ఒక చోటు నుండి ఇంకో చోటుకి సులభంగా వెళ్లేవాళ్ళు. కాబట్టి ఈ నైలు నది లేకుంటే ఈ ఈజిప్టే ఉండేది కాదు. అలాగే వరల్డ్ ఫేమస్ అని చెప్తున్న ఆ పిరమిడ్లు కూడా ఉండేవి కావు. అలాగే ఈజిప్ట్లో సమయం కొద్దీ అతి భారీగా ఇంకా బలమైన షిప్పులను అక్కడి ప్రజలు నిర్మించేవారు. ఎందుకంటే ఎంత పెద్ద షిప్ అయితే అంత పెద్ద రాళ్లను రవాణా చేయగలరు. కాబట్టి అక్కడుండే ఏ రాజుకైనా అతిపెద్ద విగ్రహం లేదా నిర్మాణం చేయాలంటే అతిపెద్ద షిప్పు నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. బేసిక్ లాజిక్ ఇది. అలాగే ఈజిప్ట్లోని కర్నక్ అనే మందిరంలో అత్యంత ఎత్తైన ఓబిలిస్క్ ఉంది. ఓబిలిస్క్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొడవైన మోనోలిత్ లేదా మోనుమెంట్ అని చెప్పచ్చు. ఇప్పటికీ అది బలంగా నిటారుగా నిలబడి ఉంది. ఫారా తూట్ మోసే అనే వ్యక్తి దీన్ని నిర్మించాడు. అయితే ఈ 350 టన్నుల బరువున్న ఈ ఓబిలిస్క్ ని 300 మైళ్ల దూరంలో అస్వన్ అనే ఊరిలో నిర్మించారు. అక్కడ నిర్మించి నైలు నది ద్వారా పెద్ద పెద్ద షిప్పులలో కర్నక్ టెంపుల్ వరకు తెచ్చారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఓబిలిస్క్ లేదా మోనోలిత్ కోసం ఒక షిప్పు తయారు చేశారు. అది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఇంకా బలమైన ఓడ అని చెప్తారు. అలాగే ఈజిప్ట్ దగ్గర ఒక కెనాల్ అంటే కాలువ నిర్మాణం ఉంటుంది. అయితే ఆ కెనాల్లో బయటపడ్డ వింత షిప్ కన్స్ట్రక్షన్ చరిత్రనే మార్చేసింది. ఈ కాలువలో ఒక చోటును చూసిన ఆర్కియాలజికల్ టీంకి ఏదో కొంచెం వింతగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక చోట ఒకే లైన్లో కొన్ని రాళ్లు పేర్చి ఉన్నాయి. రాళ్ళన్నీ కూడా ఒకే సైజులో ఒకే స్ట్రక్చర్లో ఉన్నాయి. అయితే ఆర్కియాలజికల్ టీం వాళ్ళు ఆ రాళ్లను తీసేసి దాని కింద తవ్వకాలు మొదలుపెట్టారు. తవ్వకాలు చేశాక అక్కడ వాళ్ళకి గాలి కూడా దూరని ఒక కంప్లీట్ క్లోజ్డ్ రూమ్ లాంటిది కనపడింది. అందులో షిప్ పార్ట్స్ అంటే ఓడ భాగాలు ఒక 650 దొరికాయి. అయితే ఆ షిప్ పార్ట్స్ అన్ని కూడా ఒక సిస్టమాటిక్ వేలో నీట్గా డిస్మాటిల్ చేసి అక్కడ పెట్టారు. 1954లో దొరికిన ఈ షిప్ నిజానికి ఫారా కూఫు కాలం నాటిదని సైంటిస్టులు కనుగొన్నారు. ఇతనితో పాటే ఆ షిప్ను కూడా భూమిలో పాతి పెట్టేశారు. ఈ కూఫు ఎవరంటే ఒకప్పుడు ఈజిప్ట్ని శాసించిన రాజు. అప్పటి రాజులను ఫారా అని పిలిచేవారు. అండ్ అలాగే గీజా పిరమిడ్ని నిర్మించింది ఇతను పరిపాలించిన కాలంలోనే. ఈ బయటపడ్డ షిప్ని ఎంత బాగా నిర్మించారంటే అక్కడుండే ఆర్కియాలజికల్ టీం ఆ షిప్ని డిస్క్రైబ్ చేస్తూ పిరమిడ్లు రాళ్లతో నిర్మించిన వింత అనుకుంటే ఈ బయటపడ్డ షిప్ నౌక నిర్మాణ చరిత్రలోనే ఒక వింత అని చెప్పారు. ఈ షిప్ ఒక 200 అడుగుల పొడవుంది. చెక్క ముక్కల ఆకారాల ప్రకారం చాలా ఇన్నోవేటివ్గా అన్ని కనెక్ట్ చేసి చాలా బాగా షిప్ని నిర్మించారు. అయితే చెక్క భాగాలను కనెక్ట్ చేయడానికి అతికించడానికి వాళ్ళు ఎలాంటి మేకులను లేదా మెటల్ని ఉపయోగించలేదు. కేవలం చెట్టు కొమ్మలు ఇంకా తీగల్ని ఉపయోగించారు. అలాగే ఏవైతే గ్యాప్స్ ఉంటాయో చెక్క కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది కనుక అవి ఫిల్ అవుతాయి. కాబట్టి షిప్ నీట్గా ఎయిర్ టైట్ అవుతుంది. మొదట్లో చెప్పినట్లు 1988లో ఈజిప్ట్లోని అబిడాస్లో అతిపెద్ద ఇసుక తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి వెళ్లిపోయాక అక్కడుండే ప్రజలు ఒక చోట ఒక చెక్క నిర్మాణం ఉన్నట్లు కనుగొన్నారు. అలా ఆ విషయం ఆర్కియాలజికల్ టీం దాకా వెళ్ళింది. తర్వాత ఆర్కియాలజికల్ టీం వాళ్ళు అక్కడికొచ్చి ఆ ప్రాంతాన్ని ఎగ్జామైన్ చేశారు. ఎగ్జామైన్ చేశాక వాళ్లకు తెలిసింది ఇది పైకి కనపడే చిన్నపాటి చెక్క నిర్మాణం అయితే కాదు. ఇది చాలా పెద్దది, అలాగే పురాతన కాలం నాటిది. కాబట్టి భూమిలో ఉండిపోయి చాలా సున్నితంగా మారిపోయి ఉంటుంది అని కనుగొన్నారు. ఎందుకంటే చెదపురుగులు లోపలే అంతా తినేశాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కేర్ఫుల్గా ఆ చుట్టుపక్కల ఉన్న ఇసుక అలాగే లోపల ఉండే ఇసుకను తవ్వి బయటికి తీసేయాలి. అలా చేస్తే ఆ కన్స్ట్రక్షన్ని పూర్తిగా పరిశీలించవచ్చు. కానీ ఇది చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే అప్పటి వరకు ఆ చెక్క ఎంత పురాతనమైనదో కరెక్ట్గా తెలీదు. కనుక ఆర్కియాలజికల్ టీం ఈ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైనా చిన్న తప్పు ఆ చెక్క నిర్మాణానికి జరిగినా ఆ ప్రదేశానికి సంబంధించిన అతిపెద్ద మిస్టరీ ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది.
కాబట్టి నిర్ణయం ఇంకా ప్రాపర్ పర్మిషన్స్కి చాలా సంవత్సరాలే పట్టింది. అలా చివరికి 2000వ సంవత్సరంలో ఒక అమెరికన్ ఆర్కియాలజికల్ టీం ఆ ప్రదేశంలో తవ్వకాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ చెక్క నిర్మాణం చుట్టుపక్కల ఉన్న ఇసుకను తీసేయడం మొదలు పెట్టారో వాళ్లకు మెల్లగా నిజాలు తెలుస్తూ వచ్చాయి. అందులో భాగంగా ఈ చెక్క నిర్మాణం 70 అడుగుల పొడవుంది అని కనుగొన్నారు. అలాగే అక్కడ కేవలం ఒక్క షిప్పే కాదు, మొత్తం 14 షిప్పులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి ఉంచారు, ఒక ప్యారలల్ వేలో. అయితే వీటి చెక్క చాలా బలహీనంగా ఉండడంతో ఆ షిప్పులను నీటిగా బయటకు తీయడం అసాధ్యం. కానీ మంచి విషయం ఏంటంటే ఆ చెక్క బలహీనంగా ఉన్నా కూడా వాటిపైన అనాలిసిస్ చేయడానికి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా అనాలిసిస్ చేసిన తరువాత ఆ షిప్పులన్నీ కూడా 5000 సంవత్సరాల క్రితం అని తెలిసింది. అంటే ఇప్పటి వరకు దొరికిన షిప్పులలో అత్యంత పురాతనమైనవి. అంతేకాదు అత్యంత పురాతనమైన గీజా పిరమిడ్ కంటే 500 సంవత్సరాల ముందే ఈ షిప్పులను నిర్మించారు. అలాగే ఆ షిప్పులను అక్కడ ఉంచిన పద్ధతి చూస్తే అవేదో తెలియక అక్కడ ఉంచలేదు, అవి అక్కడ ఉండడానికి ఒక పెద్ద కారణమే ఉంది. 2000వ సంవత్సరానికి ఆల్మోస్ట్ ముందు కంటే టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్ అయ్యే ఉంది. కాబట్టి ఇసుకలో ఉన్న ఆ షిప్పులన్నింటినీ స్కాన్ చేసి ఒక 3D మోడల్ తయారు చేశారు. అప్పుడు తెలిసింది ఈ షిప్పులు చిన్నవేమీ కాదు, ఇందులో 30 మంది ప్రశాంతంగా ప్రయాణించచ్చు అని. అవి అంత భారీవి. ఇవి దేవదారు చెట్టును ఉపయోగించి ఆ చెక్క ఆకృతిని కనెక్ట్ చేసి తయారు చేశారు. అయితే దేవదారు చెట్టు ఆ ప్రదేశంలో దొరకదు కాబట్టి అప్పట్లోనే లెబనాన్ అనే దేశం నుండి తెప్పించారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం, లెబనాన్లో జరిగిన పేజర్ బాంబుల గురించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కమింగ్ టు ది పాయింట్, ఈ షిప్పులను బలంగా మాత్రమే కాదు చూడ్డానికి కూడా అందంగా కనపడేలా డిజైన్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఉంచిన షిప్పులు ఏవైతే ఉన్నాయో ఏదో మోడల్ డిజైన్ని అక్కడ షో చేయడం కోసం ఉంచలేదు. ఇవి అక్కడ ఉంచడానికి ముందే ఆల్రెడీ నీళ్లలో ఉపయోగించినవే. వీటికంటే ముందు ఈజిప్ట్ సమాధుల్లో చాలా షిప్పులు దొరికాయి, కానీ అవన్నీ కూడా చిన్న చిన్న షిప్ మోడల్సే. వీటిని చూసి ఆ టైంలో ఈజిప్ట్లో ఉపయోగించే షిప్పులు ఎలా ఉండగలవని అంచనా వేయడం అసాధ్యం. అయితే ఇప్పుడు బయటపడ్డ అందమైన ఇంకా అతి భారీగా ఖరీదుగా కనిపించే ఈ షిప్పులను ఎడార్లో ఎవరు పాతిపెట్టారు. ఒకటైతే కన్ఫామ్, ఈ షిప్పులు ఎవ్వరివైనా కావచ్చు, కానీ ఆ వ్యక్తి సాధారణ మనిషి అయితే కాదు. ఎందుకంటే ఈ షిప్పుల నిర్మాణానికి లెబనాన్ నుంచి దేవదారు చెట్టును తెప్పించగలిగాడు. అయినా కూడా వీటిని అట్ ది ఎండ్ ఎడార్లో పాతిపెట్టాడంటే అతను ఖచ్చితంగా అక్కడ శాసిస్తున్న ఫారా అంటే రాజే అయ్యుంటాడని చాలామంది నమ్మకం. కాబట్టి అక్కడి ఆచారాల ప్రకారం అతను చనిపోయిన వెంటనే అతని శరీరంతో పాటు ఈ షిప్పులను కూడా పాతిపెట్టారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆ కాలంలో ఈ షిప్పులున్న ప్రదేశం ఆ నైలు నది ఒడ్డు అయిండొచ్చు, అందుకే అక్కడ ఉన్నాయి అంటున్నారు. అంతేకాని ఆ షిప్పులు ఎడారిలో ఏం పాతిపెట్టలేదని చెప్తున్నారు. సో కాలక్రమేణా నీటి శాతం తగ్గి అక్కడి షిప్పులు ఇసుకలో మునిగిపోయాయని చెప్తున్నారు. అయితే ఈ థియరీలో తప్పేంటంటే అక్కడుండే షిప్పులు పర్ఫెక్ట్గా ప్యారలల్గా ఉంచడం జరిగింది. నిజానికి ఏదన్నా నది ఒడ్డు చూస్తే షిప్పులను అంత పర్ఫెక్ట్గా అయితే ఉంచరు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, చరిత్ర పరంగా చూసుకున్న నైలు నది ఎప్పుడు కూడా తన మార్గాన్ని మార్చలేదు. ఇప్పుడెక్కడుందో ఒకప్పుడు కూడా అక్కడే ఉండేది. అయితే ఈ షిప్పులు దొరికిన ప్రదేశం నైలు నది నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఒక విషయం పక్కా, ఈ ప్రదేశం ఒకప్పుడు నైలు నది ఒడ్డైతే కాదు. తరువాత ఆర్కియాలజికల్ టీం ఈ నిర్మాణం చుట్టుపక్కల కూడా తవ్వకాలు జరిపినప్పుడు ఆ టీంకి తెలిసింది ఈ షిప్పులను కేవలం అలానే ఇసుకలో గుంత తీసి పాతిపెట్టలేదు. వీటికి 4 వైపులా అలాగే కింద కూడా ఇటుకలతో ఒక దృఢమైన గోడ నిర్మించబడి ఉంది అని. ఆ షిప్పు ఆకారం లాగానే ఆ గోడలు గది కూడా ఉంది. అలాగే ఆ గోడలను లైమ్ స్టోన్తో ప్లాస్టింగ్ చేయబడి ఉంది. సో ఈ నిర్మాణాన్ని చూసిన తరువాత అర్థమైంది ఏందంటే ఇది షిప్పులకు సంబంధించిన సమాధి. కింద ఇంకా సైడ్స్కున్న గోడలు అలానే ఉన్నాయి. పైన లేయర్ సమయం కొద్దీ పాడైపోయింది. సో పై లేయర్ ఆనవాళ్లు లేవు. అలాగే అక్కడికి దగ్గరలో జరిగిన తవ్వకాల్లో ఆనాటి ప్రజలు పూజ చేసే చోటు బయటపడింది. అంటే అప్పటి ఫారా ఆనాడు పరిపాలిస్తున్న రాజును ప్రజలు పూజించే చోటు. ఎస్, ఈజిప్ట్లోని ప్రజలు అక్కడి రాజులను పూజించేవారు. అది వారి సాంప్రదాయం. అలాగే దానికి సంబంధించిన ఎన్నో పురాతన వస్తువులు కూడా అక్కడ బయటపడ్డాయి. అలాగే ఈ బయటపడ్డ వస్తువులు ఇంకా ఆ షిప్పుల చుట్టూ ఇటుకలతో సమాధి నిర్మాణం ఉంది కదా, ఈ రెండింటిని కార్బన్ డేటింగ్ చేసి చూసినప్పుడు ఈ రెండు కూడా ఒకటే సమయానికి చెందినవని కనుగొన్నారు. అంటే ఈ బయటపడ్డ షిప్పులు ఆ రాజువే. ఇందాక చెప్పినట్లు ఆ షిప్పుల సమాధులకు లైమ్ స్టోన్తో ప్లాస్టింగ్ చేశారు. అందువల్ల వాటిని దూరం నుంచి చూస్తే మెరుస్తూ ఉండేవి, ఒక వింతలాగా. అయితే ఈ రేంజ్లో ఆలోచించిన అప్పటి రాజుకేం తెలుసు, తన జ్ఞాపకార్థం ఇవి నిర్మించారు. అయితే ఇవి నిర్మించిన 500 సంవత్సరాల తరువాత ఇదే టెక్నిక్తో పిరమిడ్లు నిర్మిస్తారని,
అవి ఈ సమాధుల కంటే ఎక్కువగా మెరుస్తాయి అని. ఇంకా ఒకే ఒక చివరి ప్రశ్న మీలో నాలో అందరిలో మిగిలిపోయింది. అసలు ఏ రాజు వీటిని నిర్మించాడు అని. అయితే దీనికి జవాబు ఆర్కియలాజికల్ టీంకి చిటికలో దొరికేసింది. ఆ రాజు ఫారా సెన్వోసెరెట్ III. ఎందుకంటే బయటపడ్డ ఇతని సమాధి అలాగే ఈ షిప్పుల కోసం నిర్మించిన ఆ గోడ నిర్మాణంలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవి అతనివే అని చాలామంది ఒప్పుకున్నారు. అయితే ఈజిప్టు రాజులకి షిప్పుల మీద ఈ పిచ్చేంటి? ఎందుకంటే అక్కడి చాలా వరకు రాజుల సమాధుల్లో షిప్పులు కూడా ఉంటాయి. అంటే వారిని పాతి పెట్టినప్పుడు వీటిని కూడా కలిపి పాతి పెడతారు. దీనికి జవాబు ఆ కాలంలో ఈజిప్టు ప్రజలు ఏమని నమ్మేవారంటే వారి దేవుడైన రా, రా అనేది వారి దేవుడి పేరు. ఇప్పుడు మనం ఎలా అల్లా, జీసస్, రాముడు, కృష్ణుడు అని పెట్టుకున్నామో ఒకప్పుడు వారు రా అని పెట్టుకున్నారు. సో వారి నమ్మకం ప్రకారం ఈ రా దేవుడు గెలాక్సీస్లో ట్రావెల్ చేయడానికి షిప్పులనే ఉపయోగిస్తాడు. అయితే ఈజిప్టు రాజులు కొంచెం నార్త్ కొరియా బుడ్డోడ్లా బిహేవ్ చేస్తారు. ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. వాళ్ళు దేవుళ్ళ కంటే తక్కువేమీ కాదు అని వారి ఫీలింగ్. ఈ రాజుల అబ్సెషన్ ఎలా ఉండేదంటే నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి అని ఇందాక చెప్పినట్లు చేసేదేమీ లేక ప్రజలందరూ ఆ రాజుని పూజించేవారు. అందుకోసమే ఈ కింగ్ సెన్వోసెరెట్ III చనిపోయాక ఈ షిప్పులన్నీ కూడా అతని సమాధికి కొద్ది దూరంలోనే ఖననం చేశారు. ఆ తర్వాత అవి మెరుస్తూ కనపడడానికి లైమ్ స్టోన్ అంటే సున్నంతో ప్లాస్టింగ్ చేశారు. అప్పుడు అవి మెరుస్తూ కనపడతాయి. ఇక్కడ ఇంకొక విషయం, ఈజిప్టు ప్రజలు ఎంత అడ్వాన్స్డ్గా షిప్పులను అప్పట్లోనే నిర్మించారంటే మన భారతదేశ ప్రజల దగ్గర ఇంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదని కాదు. భారతదేశంలో కూడా ఒక సామ్రాజ్యం ఉండేది. అది సముద్రంలోనే తోపు. సముద్రంపై ఆధిపత్యం చేసిన ఆ సామ్రాజ్య వివరాలు త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ us.